అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'బుజ్జిగాడు పూర్ణం బూరె' అనే కథను వినేద్దాం. అనగనగనగనగా ఒక ఊరిలో ఒక బుజ్జి, బుజ్జి వాళ్ళ అమ్మ, బుజ్జి వాళ్ళ నాన్న ఉంటారు. ఈ బుజ్జికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఏంటంటే పెద్దవాళ్ళు ఏమన్నా చెప్పినప్పుడు సరిగ్గా వినడు, గుర్తుపెట్టుకోడనమాట. అలా అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ చేత తిట్లు, దెబ్బలు తింటూ ఉంటాడు. ఒకరోజు బుజ్జి వాళ్ళ అమ్మమ్మ గారింటికెళ్తాడు. బుజ్జి రాగానే ఇంక వాళ్ళ తాతయ్య, వాళ్ళ అమ్మమ్మ చాలా సంతోషిస్తారు. వాళ్ళ తాతగారు బుజ్జికి ఎన్నో కథలు, కబుర్లు, చాలా విషయాలు అన్నీ చెప్తుంటాడు. వాళ్ళ అమ్మమ్మ పిండి వంటలతోటి బుజ్జికి భోజనం పెడుతుంది. "అమ్మమ్మ, ఇదేంటి భలే తియ్యగా ఉంది. ఇదెప్పుడు తినలేదే" అని చెప్పి అడుగుతాడు బుజ్జి. "ఇదా నాయనా, ఇవి పూర్ణం బూరెలురా. ఇవి నీకు నచ్చాయా?" అని అడుగుతుంది వాళ్ళ అమ్మమ్మ. "చాలా బావున్నాయి అమ్మమ్మ. ఇంటికెళ్ళాక మా అమ్మని అడుగుతాను ఇవి చేసి పెట్టమని" అంటాడు బుజ్జి. "సరే, నువ్వు పేరు గుర్తుపెట్టుకో, వీటిని పూర్ణం బూరెలు అంటారు" అంటుంది అమ్మమ్మ. అలా కొంచెం సేపయ్యాక బుజ్జి వాళ్ళ అమ్మమ్మ గారింటి దగ్గర నుంచి ఇంటికి బయలుదేరతాడు. ఇంకా ఈ పూర్ణం బూరెలు మర్చిపోకుండా నడుస్తూ పూర్ణం బూరె, పూర్ణం బూరె, పూర్ణం బూరె అలా అనుకుంటూ నడుస్తూ ఉంటాడు. దారిలో వచ్చే రాళ్ళు, రప్పలు అన్నీ తన్నుకుంటూ, ఎగురుకుంటూ నడుస్తూ ఉంటాడు. మధ్యలో ఒక ముళ్ళ పొదలాగా వస్తుంది. ఇంకా బుజ్జి ఆ పొదని దాటడానికి ఐసర్ బజ్జ అని ఒక్క దూకు దూకుతాడు అవతలికి. ఇంకప్పటినుంచి పూర్ణం బూరె అనే మాట మర్చిపోతాడు. ఐసర్ బజ్జ, ఐసర్ బజ్జ, ఐసర్ బజ్జ అనుకుంటూ నడుస్తూ ఉంటాడు. అలా ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ అడుగుతుంది. "ఏరా బుజ్జి, తాతయ్య, నానమ్మ ఎలా ఉన్నారు?" అని చెప్పి అడుగుతుంది. అంటే బావున్నారు. నాకు అమ్మమ్మ ఐసర్ బజ్జ చేసి పెట్టింది. చాలా బావుంది. నువ్వు గూడా చేసి పెట్టవా అది అని చెప్పి అంటాడు. ఐసర్ బజ్జానా? అదేంట్రా ఎప్పుడు వినలేదే. తలతెక్కి వెధవా! నువ్వు సరిగ్గా విన్నావా? అంటుంది వాళ్ళమ్మ. కాదు, ఐసర్ బజ్జానే, చాలా బావుంది తియ్యగా. చేసి పెట్టు, చేసి పెట్టు అని చెప్పి ఇంక వాళ్ళ అమ్మ చేతులు పట్టుకొని గుంజుతూ ఉంటాడు. "నువ్వు సరిగ్గా విన్నావారా? అలాంటిదేం ఉండదురా ఐసర్ బజ్జా అని. నువ్వేం విన్నావో ఏంటో సరిగ్గా గుర్తు తెచ్చుకో" అంటుంది వాళ్ళమ్మ. "కాదమ్మా, ఐసర్ బజ్జానే చేసి పెట్టేది అమ్మమ్మ" అని చెప్పి అంటాడు. ఇంకా ఎంతసేపటికి వాళ్ళమ్మకి ఆ మాటకర్థం తెలీదు. ఇంక కొంతసేపటికి వాళ్ళమ్మకి బాగా కోపమొచ్చి చెంప మీద ఒక్కటిస్తది. ఒక్కటివ్వంగానే ఇంక గొల్లుమని ఇంక ఏడుపు మొదలెడతాడు బుజ్జి. ఇంక ఇదంతా పక్కింటి నుంచి వింటున్న రంగమ్మ గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంది. "ఏంటమ్మా పాపం, చిన్న పిల్లాడిని అలా బాధేస్తున్నావు? పాపం చూడు, బుజ్జి బుగ్గ ఎలా పూర్ణం బూరెలాగా ఎలా పొంగిపోయిందో" అని చెప్పి అంటుంది రంగమ్మ. "ఆ! అమ్మా, ఇప్పుడు గుర్తొచ్చింది. పూర్ణం బూరెనే అమ్మమ్మ చేసింది" అని చెప్పి అంటాడు బుజ్జి. ఇది వినగానే అక్కడున్న వాళ్ళందరికీ నవ్వాలో, ఏడవాలో తెలీదనమాట. మళ్ళీ అలా మర్చిపోయినందుకు మళ్ళీ ఇంకొక దెబ్బ తింటాడు బుజ్జి. చూసారా పిల్లలు? ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు సరిగ్గా వినకపోతే మనకి గూడా ఇలాంటి సమస్యలే వస్తాయి. మనం ఇది చెప్పినప్పుడు శ్రద్ధగా, ఏకాగ్రతతో వినాలి. గుర్తుపెట్టుకోవాలనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.